أعوذ بالله من الشيطان الرجيم. إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم إن كنتم تعلمون. صدق الله العظيم. బహుశా మన అందరం చేసే ఉంటామనుకుని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కారణం వల్ల మన ప్రోగ్రాంలో మనం చర్చించకపోయినా మనం వేరే యాక్టివిటీస్లో కూడా, వేరే ప్రోగ్రామ్స్లో కూడా, వేరే లెక్చర్స్ ద్వారా కూడా ఈ విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. కాబట్టి అది మనం ఆచరణలో ఉంచి ఉండాల్సింది. కాకపోయినప్పటికీ ఇవాళ రాత్రి కూడా బోల్డ్ ఛాన్స్ అవసరాలు మన దగ్గర ఉన్నాయి. మన ఇషా నమాజ్ తర్వాత, ఫజర్ నమాజ్ తర్వాత ఆటోమేటిక్గా ఎలాగూ జనాలతో కలిసి మనం జమాతులు చదివే వాళ్ళమే కాబట్టి ఒక ఛాన్స్ ఇంకా కొంచెం మిగిలి ఉంది ఫ్రీ కోసం, అంటే స్వతంత్రంగా చేయడానికి. మూడో విషయం ఏంటంటే దీనికి సంబంధించింది ప్రపంచం యొక్క నలుమూలల నుంచి హాజ్ యాత్రికులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంటికి వస్తున్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఇది అత్యుత్తమైనటువంటి ఒక కలయిక.
దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరుకున్న వాళ్ళకే ప్రసాదిస్తాడు. కానీ వచ్చిన వాళ్ళందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు అనే విషయం మాత్రం మనసులో ఉంచుకోకూడదు. రావడం వేరు, వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం వేరు. రావడం వేరు, వచ్చే ముందు చనిపోవడం కూడా కామన్. చేరుకున్న తర్వాత తమ కార్యక్రమాలు సంపూర్తి చేయకుండా చనిపోవడం కూడా కామన్. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లకుండా మధ్య దారిలో చనిపోవడం కూడా కామన్. ఇలాంటి ఎన్నో సందర్భాలు ఇంట్లోకి వస్తుంటాయి. వాటిన్నింటిని పక్కన పెట్టి మనం చూడాల్సిందంటే హజ్ ఎంతో మంది చేస్తారు, ఎంతో మందికి ఆహ్వానం వస్తుంది. ఆహ్వానం తీసుకుని వచ్చిన వాళ్ళందరూ నిజంగా వాళ్ళు ధన్యులు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినెవరు ఎంచుకుని వారి ఈ కృషిని, శ్రమను, వారి ఈ ప్రయత్నాన్ని, వారి హజ్ను స్వీకరిస్తాడో వాళ్ళు నిజంగా అత్యుత్తమ పురుషులు. దాన్ని మన హజ్ మబ్రూర్ అంటాం. దానికంటూ ఒక ప్రత్యేక టాపిక్ కింద క్రిందటిసారి మనం పూర్తి లెక్చర్ దాని మీదే మాట్లాడుకున్నాం. హజ్ మబ్రూర్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించి దాన్ని అంటే దోషరహితమైనటువంటి సంపూర్ణమైన హజ్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాక్సెప్ట్ చేసుకుంటాడు. అందుకని దువా చేసేటప్పుడు కూడా హజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది, హజ్జు మబ్రూర్, జమ్ము మగ్ఫూర్, వసాయిం మష్కూర్ అని. హజ్ చేసేవాళ్ళు స్వయంగా తవాఫ్ సమయంలో, అదేవిధంగా సాయి సమయంలో, అదేవిధంగా రాళ్ళు శైతానికి రువే సమయంలో, ముజ్దలిఫా సమయంలో, అరఫా సమయంలో, మినా సమయంలో ఎక్కడ ఎప్పుడు వాళ్ళకి చదువుకోవాలి అనిపిస్తే చదువుకోవడానికి ఈ దువా ఒకటి ఇవ్వడం జరిగింది. అందుకని హజ్ యాత్రికులు తిరిగి వచ్చేటప్పుడు మనం వెళ్ళి వెంటనే వాళ్ళు వాటేసుకుని వాళ్ళతో మనం దువా చేయిస్తాం. వాళ్ళతో క్షమాపణ కోరు, నా కోసం ఇగ్ఫిరుల్లాహ్ అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లహు అని దువా చేయి. కొన్ని సందర్భాల్లో అతను కూడా అలసిపోయి కొన్ని చెప్పడు, మనమే చెప్పి ఆయన ద్వారా ఆమీన్ చెప్పించుకోవాలి. ఎందుకంటే ఈ హజ్ సంపూర్ణంగా నేను స్టడీ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే, హజ్ అనేది మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరియు భక్తునికి మధ్య అనుసంధానం, అందులో దువా ముఖ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు భక్తునికి మధ్య ఉన్నటువంటి అనుసంధానం, కనెక్టివిటీ మరియు దువా, ఇదే. ఇంకా మిగిలి ఏమీ లేదు. అది మొత్తం నా స్టడీ. బహుశా మీరు కూడా స్టడీ చేసి ఉండొచ్చు, వేరే పండితులు కొన్ని చెప్పిన మాటలు మీ మనసుల్లో ఉండొచ్చు, హజ్ లాభాలు మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, ఆ లాభాలను దృష్టిలో పెట్టుకుని మీరు కొంచెం అంచనాలు బేరీజ్ వస్తువులు వేసుకుని ఉండొచ్చు, అవన్నీ వచ్చు దానికి. కాబట్టి ఇది ముఖ్యమైన వస్తువు ఏంటంటే, రేపు అరఫా ఉంది. అరఫా రోజున ఉపవాసం పాటించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పారు. చెబితే మనం ఉపవాసం పాటించబోతున్నాం. ఇంతకు ముందు గడిచిన 8 రోజుల్లో కూడా మనం ఉపవాసం పాటించి ఉంటే అది సత్కార్యం కింద లెక్కలోకి వచ్చేది. కొంతమంది పాటించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ ఈ కృషిని స్వీకరించాలి అని మనం దువా చేద్దాం. ఎవరైనా చేయకుండా ఉంటే ఇక అరఫా రోజు మాత్రం మిగిలి ఉంది. దానికి ప్రత్యేక ఘనత, గొప్పతనం ఉంది. అదేంటంటే గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కోసం అది పాప క్షమాపణకు సరిపోతుంది అన్నారు. పాప క్షమాపణకు సరిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా నాలాంటి ఒక తక్కువ బుద్ధి ఉన్నవాడు లెక్కేసుకోవచ్చు, నేను ఏ పాపాలు చేయటం లేదు కదా అని. ఎందుకంటే మన బుద్ధి ఆ విధంగా కొన్ని సందర్భాల్లో పనిచేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఇప్పుడు పాపం రహితంగా ఉన్నప్పుడు మళ్ళీ ఉపవాసం పాటించే అవసరం లేదు కదా అనేది. ఇప్పుడు అది ప్రశ్న మనకు అవసరం లేదు కదా. కానీ సమాధానం ఏంటంటే, మనము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విలువ ఇచ్చి ఆ మాట ప్రకారం మనం ఉపవాసం పాటిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. రెండవది, ఏ సందర్భంగా ఈ విషయం మనకు చెప్పారు కూడా మనం మనసులో ఉంచుకోవాలి. ఇది అరఫా సందర్భంగా చెప్పారు. అరఫా అనేది హజ్ మాసం యొక్క 9వ రోజు. రోజు ఏ తారీఖు ప్రకారం ఏది వచ్చింది నాకు ముఖ్యం కాదు, అది అరఫా రోజు. అల్ హజ్జు అల్ అరఫా అన్నారు. 2 పదాలు అలిఫ్లాంతో వచ్చింది. అల్ అరఫా 2 అలిఫ్లాంతో వచ్చిన పదాలు అరబీ భాషలో వచ్చాయి అంటే దానికి మీనింగ్ పరంగా కానీ, అర్థం పరంగా కానీ,
తాత్పర్యం పరంగా కానీ అందులో ఉన్నటువంటి భావామృతం ఏదన్నా ఉంటే అది మొత్తం పై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అల్ హజ్ అల్ అరఫా అంటే అరఫా అనేది అసలు అదే హజ్జు అని మీనింగ్ వస్తుంది. ఎవరన్నా వ్యక్తి కనీసం ఆ మైదానం ఇటు నుంచి అటు పక్క క్రాస్ చేయడానికి సరిపడ్డ సమయం 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు ఎంత ఉంటుంది కదా ఆ మైదానం అటు నుంచి దాటి వెళ్ళడానికి, ఆ సమయం అంత సమయం కూడా అక్కడ వెచ్చించకపోతే అతని హజ్ నెరవేరదు. అంటే ఇప్పుడు ఎంత లెక్క వేయండి మీరు, ఎంత గొప్పతనం. రెండో విషయం కూడా గుర్తుంచండి, అరఫా రోజున ప్రజలు ఏం చేస్తారు అనేది మనలో హజ్ చేసిన వాళ్ళు అడిగి చూడండి. అరఫా రోజున తెల్లవారంగానే మినా నుంచి బయలుదేరి హజ్ అరఫా మైదానం చేరుకుంటారు. దాదాపు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మినా నుంచి అరఫాకు. ట్రైన్స్ ఉన్నాయి, కొంతమంది నడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు పెందల కడ ఫజర్ నమాజ్ అవ్వంగానే బయలుదేరి వెళ్ళిపోతారు నడుచుకుంటూ. 11 గంటల సమయంలో దాదాపు అందరూ ఆటోమేటికల్లీ వచ్చారు. జోహర్ కంటే ముందు వచ్చేస్తారు. జోహర్ అసర్ 2 సలాతులు ఆచరిస్తారు కలిపి, 2 రకాతులు. ఆ తర్వాత వాళ్ళకి ఏం పని ఉండదు. తినడం, త్రాగడం, కబుర్లు చెప్పుకోవటం, దువా చేసుకోవటం. ఇంకేం మిగిలింది? కబుర్లు చెప్పుకోవటం క్యాన్సిల్ చేసేద్దాం. ఎవరు కూడా అక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశంకి వచ్చిన వాడు అక్కడ కబుర్లు చెప్పుకుంటాడు అని ఎవరిని మనం నింద వేయలేం. సమయం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారని అనుకోను. ఎక్సెప్ట్ ఏంటంటే కొంతమంది జబలుర్ రహమాని దాని మీద వెళ్ళడానికి, అక్కడ ఫోటోలు దిగడానికి, లేకపోతే అట్ చేయడానికి ఇచ్చని కొంత సమయం తీస్తుంటారు. కానీ అది కూడా అనవసరమే. ఒక్కొక్క నిమిషం క్షణం విలువైనది. అక్కడ దువా చేసుకున్నాను. నేను అక్కడ చూశాను, నిలబడి దువా చేస్తూ ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కూర్చుని దువా చేసుకుంటూ ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సజ్దాలో తలబెట్టి ఏడుస్తూ నేలను తడిపేసిన వాళ్ళు ఉన్నారు. అనేక విధాలుగా నేను దువా చేస్తున్నాను. ఇవాళ నా దువాను సంపూర్తిగా దోషరహితమైనదిగా, పాపరహితమైనదిగా, నేరరహితమైనదిగా నన్ను శుభ్రంగా చేసేసి ఇక్కడ నుంచి నన్ను బయటకు తీయాలి అనే ఉద్దేశంతో దువా చేసుకోవాలని చూశాను. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అల్లా తప్పకుండా అటువంటి వాళ్ళ చిత్తశుద్ధిని ఆయన చూస్తాడు కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళని గౌరవిస్తాడు. అది చాలా ముఖ్యమైన వస్తువు. కాబట్టి అటువంటి రోజున వారందరూ అల్లా దర్బారులో నిలబడి ఒకే విధమైనటువంటి పురుషులందరూ ఒకే విధమైన వస్త్రధారణ కలిగి ఉండి, పైన ఒకటి, నడుములకు ఒకటి, 2 పంచెలు కట్టుకుని శరీరాన్ని కప్పుకుని అందరూ ఒకే విధంగా ఉంటారు. పండితులు ఏం చెప్తున్నారంటే ఎహ్రామ్ అనే పదానికి అనేక అర్థాల్లో ఒకటి ఏంటంటే 2 తెల్ల బట్టలు ధరించుకొని అల్లా లబ్బైక్ అని చెప్పడం అని అర్థం చెప్పారు. ఆ అర్థంలో తీసుకుంటే ప్రతి వ్యక్తి అదే తొడుగుతాడు కాబట్టి అలా తొడిగి ఉంటాడు. ఇంకో అర్థం దానికి యాడ్ ఏం చేశారంటే ఇది అరఫా రోజున చేతులెత్తి నిలబడి అల్లా దర్బారులో నన్ను క్షమించు అల్లాహుమ్మగ్ఫిర్లీ అస్తగ్ఫిరుల్లా అని వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో చేతులిచ్చి అడుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇదేంతో కంపేర్ చేశారంటే ప్రళయ దినాన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జడ్జిమెంట్ కోసం అందరూ నిలబడి నా జడ్జిమెంట్ ఎప్పుడు ఎలా వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్న స్థితిలో పోల్చారు. నా స్టేట్మెంట్ ఎలా వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది అనే విషయాన్ని దాంతో కంపేర్ చేశారు. కారణం ఏమైనా ఉండొచ్చు. పండితులు అనేక విధాలుగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఆలోచించిన అన్ని కరెక్ట్ కాకపోవచ్చు, కొన్ని కరెక్ట్ కాకుండా పోవచ్చు. అలా ఏముండదు కదా. మన అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆలోచిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే వకుల్ల ఇన్సానిన్ అల్జమనాహు తాయిరహు ఫీ ఉనుఖి వనుఖ్రిజు లహు యౌమల్ ఖియామతి కితాబన్ యల్ఖాహు మన్షూరా. ప్రతి మనిషి మెడలో ఒక పుస్తకాన్ని మేము కట్టిపెట్టి ఉన్నాం. ఆ పుస్తకం మామూలుగా మీ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ చిప్స్ కంటే అలా అడ్వాన్స్ అయినది. అది మీకు కనబడకపోయినా మనం చేస్తున్న ప్రతి కదలికను, ప్రతి మూవ్మెంట్ను, ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తుంది. ఈ రోజుల్లో మనకు ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటంటే బ్లాక్ బాక్స్, ఫ్లైట్కు ఉన్నటువంటి బ్లాక్ బాక్స్. అందులో ఎవడెక్కాడు, ఎవడు దిగాడు, ఎవడేం చేశాడు, దేవుడు తలుపు తీశాడు, తలుపుని ఎవడు తట్టాడు, ఏ కుర్చీ కనెక్టింగ్ మార్చాడు, ఆ ఫ్లైట్ లో ఉన్న వ్యక్తి నడిపేవాడు కెప్టెన్ ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు, అన్ని వస్తువులు రికార్డ్ అయ్యాయి. ఏదన్నా సమస్య వస్తే వెంటనే బ్లాక్ బాక్స్ ఎక్కడ అని వెతుకుతారు.
అదేవిధంగా ఒక బాక్స్ అల్లా తలా మన మనసు పెట్టాడు. దాన్ని యౌమల్ కియామత్ ఏం చేస్తాడంటే ఒక పుస్తక రూపంలో, ఒక లెడ్జర్ రూపంలో, లేకపోతే ఒక ఖాతాదారుని యొక్క రికార్డు పుస్తకం రూపంలో అది తీసుకొచ్చి, ఇంకో విషయం అంటే మినిట్స్ బుక్స్ అంటాం మనం. ఆ మినిట్స్ బుక్స్ ఏదైనా పోల్చుకోండి, అది మన ముందుకు పడేయటం జరుగుతుంది. అల్లా అనేగాడు, అల్లా అంటాడంటే ఇఖ్రా కితాబక్, నీ పుస్తకాన్ని నువ్వే చదువుకో, మేము ఏదో జడ్జిమెంట్ ఇస్తాం, తర్వాత నీ గురించి నువ్వు జడ్జ్ చేసుకో. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. నీ లెక్క నువ్వే వేసుకో, నువ్వు బేరీజ్ నువ్వే చేసుకో కదా. ఒక విషయం చెప్పండి, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన సహాబా రజియల్లాహు తఆలా అన్హుం నిద్రపోయే ముందు బెడ్ మీద కూర్చుని ఇవాళల్లా నేను ఏం చేశాను లెక్క చేసుకుని, నేను ఏం చేయాల్సింది, ఏం చేయలేదు, ఏం చేసి ఉంటే బాగుండేది, ఏం చేయకూడని పని నేను చేసుకున్నాను అని ఆ రోజు లెక్కేసుకుని నిద్రపోయే ముందు అల్లా నన్ను క్షమించు అని దువా చేసుకుని లెక్కేసుకున్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ఆ రోజు లెక్క ఎలా ఉంటుంది? ఒక రెగ్యులర్ లెక్కలాగా ఉంటుంది. ఎందుకంటే అలా లెక్క వేసుకున్న వాడు ఆటోమేటికల్లీ మార్పుకు గురవుతాడు, మార్పుకు గురి అవుతాడు. ఆ మార్పు అతన్ని సన్మార్గంలో నడిపిస్తుంది, దానివల్ల ప్రతిఫలం అతను దొరుకుతుంది, లాభం అతను పొందుతాడు, సన్మార్గంపై నడుస్తాడు. ఆ లెక్క ఆ రోజున అడిగినప్పుడు మనకేం మిగిలింది చెప్పండి? ఆ పుస్తకం వల్ల తిరిగేసుకుని ఇటు నుంచి అటు చూసి పేజీలన్నీ టర్న్ చేసి వెనక్కి చేసి ముందుకు చేసి నేను ఫలా రోజున చేసినట్టు దాన ధర్మాలు ఇంట్లో ఉన్నాయా లేదా ఆ పర్టికులర్ పేజ్ తిరిగేసి, లేకపోతే ఫలా రోజున ఫలానికి నేను సహాయం చేసినట్టు సహాయం ఉందా లేదా లెక్కేసుకుని అవి ఎన్ని గుర్తుంటాయి ఆ రోజున? పైగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కేసుకుని తీసుకురావా అని చెప్పి పంపించినప్పుడు అతనిపై ఎంత ప్రెషర్ ఉంటుంది. ఉన్న వస్తువులు కూడా కొన్ని చూడకపోవచ్చు అతను కదా. మరి ఆ సంగతి ఆ రోజు గుర్తున్నప్పుడు అల్లా ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇఖ్రా కితాబక్ కఫా బినఫ్సికల్ యౌమ అలైక హసీబా, నీకు విరుద్ధంగా నీ లెక్కలేసుకో అంటాడు అల్లా. విరుద్ధంగా నీ ఫేవర్గా లెక్కేసుకో, ఎవడన్నా వేసుకుంటాడు, ఫేవర్గా లెక్క వేసుకుంటాడు. ఆ పని మనం ఈనాడు చేస్తున్నాం. 5 పూటల్లో నుంచి ఒక జమాత్లో హాజరైపోయి మనం ఏమనుకుంటామంటే 5 పూటల్లో లెక్కేసిన వాళ్ళు మనం కూడా ఉన్నాం. ఒక పూట చేయట్లేదండి, మా మసీదు హక్కు నెరవేరటం లేదా? మరి 4 పూటలు ఏమయ్యా? నేను చిన్నప్పుడు కథ చెప్పేవాడు, పండితుడు గారు బ్యాన్ వేయడానికి వచ్చినప్పుడు కథ చెప్పారు ఆయన. మీ మండలికి తెలిసి ఉంటుంది. ఒకసారి ఆయన ఒక ఆయన దగ్గరికి వచ్చి ఒక గాడిని తోలేవాడు ఉండేవాడు. ఆయన వచ్చి గురుగారు అనమాట, గురుగారు నేను ఎప్పుడన్నా ప్రయాణం మీద బయలుదేరితే ఆ గాడిద ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలనుకుంటే అది 2 ఫర్లాంగులు అడిగి కూర్చుంటుంది, లేకపోతే 3 ఫర్లాంగులు వెళ్ళి కూర్చుంటుంది. నిజానికి 1 కిలోమీటర్ ఎన్ని ఫర్లాంగులు ఉంటాయి మీ అందరికి తెలుసు? 5 ఫర్లాంగులు, 200 మీటర్లు కలిపి 1 ఫర్లాంగ్. 1 కిలోమీటర్కి 5 ఫర్లాంగులు. ఈ గాడిద ఏం చేస్తుందంటే ఒకసారి 1 ఫర్లాంగ్ వెళ్ళి కూర్చుంటుంది, ఒక్కోసారి 2 ఫర్లాంగ్ వెళ్ళి కూర్చుంటుంది, ఒక్కోసారి 3 ఫర్లాంగ్ వెళ్ళి కూర్చుంటుంది. నాకు ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఆయన లెక్కేసినంటే, నువ్వు సలాత్ ఎలా తెరుస్తున్నావయ్యా? ఒక్కొక్క రోజు నేను ఇషా ఎగిరేస్తానండి, జమాత్కి వెళ్ళను. అయితే ఆ రోజున 1 ఫర్లాంగ్ క్యాన్సిల్ అయిందనమాట. 5 ఫర్లాంగుల్లోంచి నువ్వు ఎన్ని సలాతులు సరిగ్గా చేస్తుంటే ఆ రోజు 1 ఫర్లాంగ్ వరకు పూర్తి చేస్తుంది. నువ్వు నమాజ్ చేయడం మానేది, అది కూర్చోవడం మానేస్తుంది. ట్రై చేసి చూడు అని పంపిస్తే ఆయన జమాత్లో సరిగ్గా ఆచరించి వస్తుంటే గాడిద సరిగ్గా నడుస్తుంది. ఆ గాడిదకి జమాత్కి ఎంత కనెక్షన్ ఉందో మీరు గమనించి, ఇప్పుడు మనం ఆ గాడికి లెక్కేసుకుంటే ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. భయంకరమైన పరిస్థితిగా మనం ఏం చేస్తుంటాము, ఓ చిన్న పని చేసి దాన్నే పెద్దగా ఆలోచిస్తున్నాం. ఉమర్ రజల్లాహు వాళ్ళు చాలా పెద్ద పనులు చేశారు, కానీ చిన్న పనులుగా చేసినట్లు లెక్కేస్తున్నారు. ఒక రోజున కూర్చుని భయంకరంగా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఏమయ్యా ఉమర్ గారు, నువ్వు అలా చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే, నా పాపాలన్నీ ఒక లెవెల్లో, నేరాలన్నీ మంచి పనులన్నీ ఒక లెవెల్లో, రెండు ప్రళయంలో సమానమైపోయి 2020లో మామూలుగా టై అయిపోయినట్లు లెక్కేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, నేను స్వర్గానికి వెళ్ళవసరం లేదు, నరకానికి తప్పించుకుంటే చాలు అని ఆనబాగా చూడండి. ఇప్పుడు నరకాల నుంచి వెళ్ళకుండా కాపాడుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో స్వర్గానికి వెళ్ళే వస్తువులు ఈక్వలైజ్ చేసుకుంటున్నాడు ఆయన. అలా అంటే మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న వస్తువులు పెద్దగా ఆలోచిస్తున్నాం, చిన్న పనులు కార్యాలను పెద్దగా ఆలోచిస్తున్నాం. ఆలోచించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై పూర్తి నమ్మకం, రబ్బున్ కరీం, అల్లా కరీం అనే పదం మనం చేస్తుందంటే ఆ పదం మమ్మల్ని చెడు వైపుకు నడిపిస్తుంది కానీ మంచి వైపు తీసుకురాడు. అల్లా కరీం అంటే భరోసాయి కదా, భరోసాయి కదా.
మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివినప్పుడు అల్లాహపై భరోసా కాకుండా ఎవరి మీద భరోసా పెడతావు? లా ఇలాహ ఇల్లల్లా చదివిన తర్వాత లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ ఒక్కడే కదా మనకి, ఆయన ఒక్కడే కదా. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు ఏమంటే ఇన్ననీ అనల్లాహ్, నేనే అల్లాహ్. నీకు డౌట్ ఉంటే అడుగు, నేనే అల్లాహ్ అన్నాడు. ఎంత గొప్పదనం, ఎంత గాంభీర్యం, ఎంత పదములు మాటలు, ఎంత బరువు మెయింటైన్ చేస్తున్నాడు అల్లాహ్ తాలా. ఈ మెయింటైన్ చేస్తున్న బరువుని మీరు చూడాలంటే ఒకసారి ఆయతుల్ కుర్సీ యొక్క తర్జుమా చూసి చూడండి. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు ఆ పదాలన్నీ చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంబంధించి 10 ముఖ్యమైన వాక్యాలు అందుట్లో పదాలు కనిపిస్తున్నాయి. 10 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. మీరు కంపేర్ చూసుకోండి, అల్లాహ్ యొక్క గొప్పతనం మీకు కనబడుతుంది. కానీ సూర జుమర్లో అంటున్నాడు, నా మాట గురించి నా గురించి మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పదాలన్నీ వదిలేసి వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరి, అల్లాహకు ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరించలేకపోయారు అంటున్నాడు. అంటే షికాయతే కదా. షికాయత్ మనం తెలుగులో ఉంటాం ఫిర్యాదు. అల్లాహ్ ఫిర్యాదు చేయడు కాబట్టి ఫిర్యాదు అనే పదం సరికాదు. ఇంకో పదం మనం చేస్తున్న వాటికి మన తప్పు పట్టడం. అల్లాహ్ మమ్మల్ని తప్పు పడుతున్నాడు, మీరు ఏ విధంగా అల్లాహను ఆదరించాలో ఆదరించలేకపోయారు అని. మరి అటువంటి మాట ఇప్పుడు మనం ఆలోచిద్దాం భరోసా అనే విషయానికి సంబంధించి ఆలోచించినప్పుడు. మరి ఈ హజ్ అనేది మొత్తం దువా అయినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసుకోవచ్చు కదా. ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లా అని చెప్తుంటే 5 మాటలు తోడుగా వస్తాయని ఒకసారి గతంలో చెప్పాను. మీరు ఎవరన్నా రిపీట్ చేయగలరా? అల్లాహ్ ఉన్నాడు, అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు, అల్లాహ్ కాకుండా ఎవరూ ఆరాధనలకు అర్హులు కారు, ఎందుకంటే వారిద్దరూ సృష్టితాలు, సృష్టికర్త సృష్టితాలకు ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరు సమానం ఖాజాలు. ఓకే, నేను అల్లాహ్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అల్లాహ్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను అని డిసైడ్ చేసినప్పుడు మరి ఆ సిద్ధతను మనం సెట్ చేయాలి, దాన్ని సిద్ధింపజేయాలి. అల్లాహ్ను మాత్రమే. ఈ హజ్ ప్రయాణం మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఇదే సిద్ధింపజేస్తుంది. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని ఒక వ్యక్తి కేకేస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? మీరు ఎవరు చదివి ఉంటారు అర్థం, ఎవరైనా చెప్పండి. లబ్బైక్ అంటే బై హాజిరు. చూడండి, క్లాసులో మాస్టారు అబ్దురహమాన్ పిలవగానే లబ్బైక్ అంటాడు, సయ్యాద్ నేను హాజరుగా ఉన్నాను. అబ్దురహమాన్ లబ్బైక్, నేను రెడీగా ఉన్నాను సార్, క్లాస్లో ఉన్నాను, అటెండ్ గా ఉన్నాను అంటే హాజరు ఉన్నాను, ప్రజెంట్ గా అటెండ్ అయ్యాను, ప్రజెంట్ సార్ అంట కదా. ఆ మార్గం లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, యా అల్లా నేను లబ్బైక్. నేను ఎందుకు ఎవరికి ఏ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు ఆయన? ఎవరు కాకేశాడు ఆయన్ని? అంతే కదండి. అబ్దురహమాన్ భాయ్ అనగానే నేను కాకేసిన కేక వినపడుతుంది, నేను లబ్బైక్ అని మీరు చెప్తున్నారు. క్లాసులో ఉన్న టీచరు అబ్దుల్ రహీం అని పిలుస్తున్నాడు, అందుకని నేను లబ్బైక్ అని ప్రెజెంట్ సార్ అంటున్నాడు. ఈయన ఎవరు కాకేశాడు? లబ్బైక్ అని గట్టిగా అరుస్తున్నాడు. అది దాని ఖురాన్ సమాధానం చెప్తుంది. నేను చదివిన ఆయత కూడా సూరత్ హజ్లోంచి అదే, వాజిన్ ఫిన్నాస్ బిల్జ్, కాబతుల్లాను కట్టమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పురమాయించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ ఇద్దరు కలిసి ఆ పని పూర్తి చేశారు. పని పూర్తి అవ్వగానే ఇంకా నెక్స్ట్ ఏంటి అని మొహం తల్లవేసి నిలబడ్డట్టు ఇబ్రాహీం గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు. ఆయనకేం తెలియదు. అల్లాహ్ కట్టమన్నాడు, కట్టేశాం, అయిపోయింది. అప్పుడు అన్నాడు వాజిన్ ఫిన్నాస్ బిల్ హజ్, హజ్ కోసం ప్రజల్లో ప్రకటన చేయండి. ఇబ్రాహీం ఆ రోజున చేసిన ప్రకట, ప్రజలారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై హజ్ విధి గావించాడు అని కేక వేశారు. ఆ కేక విన్నవాడు నేను రెడీ అన్నట్టు హాజిర్ లబ్బైక్ అని నేడు కలుస్తున్నాడు. ఖయామత్ వరకు ఎవరెవరి విధి రాతలో ఎవరెవరి చెవుల్లో ఆ మాట పడిందో వాళ్ళ నోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లబ్బైక్ అని చెప్పిస్తాడు. అతను ఉమ్రా పద్ధతిలో చెప్పినా లబ్బైక్ అని చెప్పినా అది యాక్సెప్టబుల్, అతను హజ్ రూపంలో చెప్పినా యాక్సెప్టబుల్. ఎందుకంటే ఈ రెండు జరిగేది ఎక్కడ? అదే ఇంటి దగ్గర, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్లు. అదే అతనే అంటున్నాడు అనల్లా, నేనే అల్లా. ఈ మాట ఏ సందర్భంగా చెప్పాడంటే ఒక బ్యాక్గ్రౌండ్ మీకు లైట్ గా వినిపిస్తాను. ఇక్కడ సమయం ఒక నిమిషం ఎక్కువ తీసుకోను. మూసా అలైహిస్సలాం తమ భార్య బిడ్డలతో తిరిగి ఈజిప్ట్ వస్తున్నారు. ఆయన ఈజిప్ట్ విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈజిప్ట్లో ఉన్న ఫిరౌన్ అనే రాజు ఆ రోజుల్లో చెప్పినటువంటి నిబంధనలు
రాజ్యపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జనాలకు పిప్పి చేస్తూ ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి, కష్టాల్లో పెడుతున్నాయి. ఆ సందర్భంగా ఒక వ్యక్తిని మూసా అలైహిస్సలాం చంపేశారు. వాళ్ళందరూ ఎవరు చంపాడని వెతుకుతుండగా ఈయన పేరు బయటకు వచ్చింది. ఈయన పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు మీటింగ్లో చెప్పుకున్నారు, మా దర్బారులో కూర్చుని మా మనుషుల్నే తీసేస్తున్నాడు ఈయనే తీసేస్తే పోలా అని లెక్కేసుకున్నారు. ఆ మాట వచ్చి ఈయన చేరింది. అందుకని ఆయన అక్కడి నుంచి పారిపోయారు. కొంతకాలం గడిచింది, వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పెరిగారు, భార్య బిడ్డలతో ఆయన తిరిగి వస్తున్నారు. కానీ అతని మైండ్లో నేను ఫిరౌన్ దగ్గరికి వెళ్తున్నాను, ఒక బలీయమైన రాజు, అతని మాటకు తిరుగులేదు, అతను ఎటువంటి ఇష్టం వచ్చినట్టు రాజ్యపాలన చేస్తుంటాడు. తానాషా అంటాం మన రోజుల్లో, స్పెషల్ పేరు వచ్చింది కదా. ఈ తానాషా లెవెల్లో అతను ఉన్నాడు, డిక్టేటర్, ఏదన్నా జరగచ్చు అనే మాట అతని మనసులో ఏదో కోశాన ఉంది మూసా అలైహిస్సలాం గారు. ఇప్పుడు దారిలో అంత చుట్టుపక్కల చీకటి భయంలో ఆయన ప్రయాణం చేస్తుంటే ఎలా వెళ్ళాలో తెలియకపోయినప్పుడు వాళ్ళకి ఇది కనపడింది, వెలుతురు కనపడింది, లైట్ కనపడింది, నిప్పు కనిపించింది. అప్పుడు మూసా ఏం చెప్పారంటే, నేను అక్కడ వెలుతురున్నట్లుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం వెలుతురు తీసుకొస్తాను, కొంచెం నిప్పు తీసుకొస్తాను, మనం ఇక్కడ మంట వేసుకుందాం, చలి కూడా తగ్గుతుంది, మనకి అనేక లాభాలు ఉన్నాయి కదా, లెక్కలని చెప్పారు. చెబితే ఆ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే మూసా అలైహిస్సలాం వెళ్ళండి పర్మిషన్ ఇచ్చి వీళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అల్లాహ్తో మాట్లాడి చెప్పిన మాట ఇది, ఇన్ని అనల్లా, నేనే అల్లాహ్ని. నీ మనసులో అల్లాహ్కు విరుద్ధంగా ఎవరన్నా వ్యక్తి, ఎవరన్నా మనిషి, ఎవరన్నా ప్రాణి, ఎవరన్నా జీవి, వాడికి ఏదన్నా సంబంధించిన భయం కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి బలహీనతలు కానీ ఉంటే అవన్నీ పీకి పారేసేయి, బయటకు తీసేసేయి. నీ మనసులో నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే ఉంటే నీ మనసులో భయం అనేది ఉండదు. ఇన్ని అనల్లా లా ఇలాహ ఇల్లా అన, ఆరాధనలకు ఎవరన్నా అరుడున్నాడంటే నేను మాత్రమే. భయభ్రాంతులకు ఏదన్నా దిక్కు ఉంది అంటే నేనే. నేను కాకుండా వేరే వస్తువుల పట్ల భయం నీకే కోసన ఉండకూడదు. రిమూవ్ ఇట్, తీసేయండి. గట్టి గర్జన పూరితున్నటువంటి మాట ఆయనకి ఇచ్చడం జరిగింది. ఆ మాట కొనసాగింది, సక్సెస్ఫుల్ అయింది. మూసా అలైహిస్సలాం మాట్లాడే ఛాన్స్ కల్పించింది. అప్పుడు ఆ మూసా ఏం చేశాడంటే తన పనికొచ్చే వస్తువులన్నీ అల్లా ముందు పెట్టారు. కనీసం మినిమం ఏం చేశాడంటే, నా అన్నయ్య గారు ఉన్నారు హారూన్, ఆయనకు కూడా ప్రవక్త పదవి ప్రసాదిస్తే మేమిద్దరు చట్టాబెట్టాలు వేసుకుని ఆయన దగ్గరికి వెళ్తాం, ఒకడు తోడుగా ఉంటాం, ఫిరౌన్ చూడండి ఏ విధంగా నీళ్లు తాగిస్తామో చూడండి, పర్మిషన్ ఇవ్వండి అని అల్లా తాలా తీసుకోమన్నాడు. చూసారా, ఒక మంచి పని జరిగింది అక్కడ. ఈ విషయం ఇప్పటికీ ఖురాన్లో ఉండటం వల్ల మనకు కూడా అదే బోధన ఇవ్వడం జరిగింది. ఇన్ని అనల్లా అనే మాట ఈ కాబతుల్లాకు సంబంధం కలిగి ఉంది. కాబతుల్లా దగ్గరికి వెళ్ళేవాడు కనీసం నేను అల్లా ఇంటికి వెళ్తున్నా అనే మాట మాత్రమే హృదయంలో కలిగి ఉండాలి. కిందటి ప్రోగ్రాంలో ఒక సంఘటన చెప్పాను, మీరందరూ నవ్వుకున్నారు. ఆ సందర్భంగా ఏం చెప్పాను, ఎవరు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి బాబా దయవల్ల క్షేమంగా నేను చేరుకున్నాను, ఇంకేం మిగిలింది హృదయంలో, బాబా ఉంటే అల్లా ఎక్కడ ఉన్నాడు చెప్పండి కదా. అది మనకు ఛాన్స్ లేదు, అల్లాహ్ మాత్రమే అనే విషయానికి అదే భరోసా. అది హజ్లో మనకు ప్రసాదించగలిగింది. ఇప్పుడు కుర్బానీ కూడా అదే. ఏం జరిగిందో మీకు తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి కలలో తన బిడ్డను జబా చేస్తుండగా చూపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం తత్వబాటు గురి కావాల్సింది, కానీ ఆయన కాలేదు. ఎందుట్లో ఏదో ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచే కోరి ఉంటాడు. రెండోది ఏంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క లైఫ్ లో ఉన్న క్రోనాలజీ మీరు దృష్టి పెట్టుకోండి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 అనేక ఇన్సిడెంట్స్ ఎలా ఉనికిలోకి వచ్చాయంటే అవన్నీ ఇబ్రాహీం అలైహిస్సలాం లెవెల్ ని టెస్ట్ చేసేవి మాత్రమే ఉన్నాయి. ఆయనకు అలా టెస్ట్ చేయడం జరిగింది అని మనం చెప్పుకోవడమే కాదు, ఆయన కూడా కొంచెం విజ్ఞానం ఉంటుంది కదా. అల్లాహ్ తాలా మాటి టెస్ట్ చేస్తున్నాడు, ఏదో ఉంటుంది అని కూడా. అందుకని ఆయన ఏం చెప్పినా ఆ టెస్ట్ లెవెల్లో బయటకు వచ్చేస్తుంది ఆయనకి. అందుకని ఇది కూడా ఒక పరీక్ష అనుకుని డిసైడ్ చేశాడు, కమిట్ అయ్యాడు ఆయన. అందుకని తన కొడుకుని పిలిచి
యా బునయ్య ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అంజు అస్బహుక ఫంజుర్ మాజా తరా, నా బిడ్డ ఇటు రా కూర్చోటు, నీతో ఒక మాట చెప్పాలి, నేను కలలో నిన్ను జబా చేస్తున్నాను రా, నీ గొంతుపై కత్తి తిప్పుతున్నాను రా, మరి నువ్వేమంటావు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ నోటితో ఒక మంచి మాట చెప్పారు. ఖాలయా అబతిఫల్ మా తూమర్ సతజిదుని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్. నానా, నువ్వు ఈ విషయంలో ఏం బాధపడవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఎవరి రిలేటివిటీ ఇస్తున్నావు, ఎవరు ఇలా చేశారని చెప్తున్నావు, అల్లాహ్ చేశారని చెప్తున్నావు. ఎవరైతే నీకు అల్లాహ్, ఆయనే నాకు అల్లాహ్. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నాకేం కష్టం ఉంది, నేను కూడా సిద్ధంగా ఉన్నా, తిప్పేయి, ఏం పర్వాలేదు, ఆయన చూసుకుంటాడు. నా జీవితం ఇంతలో సమాప్తం కావాలని ఆయన కమిట్ అయి ఉంటే ఈ విధంగా నేను కమిట్ ఎండ్ అయిపోతాను. ఇలా కాకుండా ఇంకో వస్తువు నాకు ఉంటే అది ఉనికిలోకి వస్తుంది. నువ్వేం భయపడవసరం లేదు, ఎందుకంటే చంపేవాడు నువ్వు కాదు, నేను చావడానికి నా వంతుగా నేనేం ప్రయత్నం చేయడం లేదు, ఒక మంచి కార్యం కోసం ఇద్దరు సిద్ధమై ఉన్నాం, గో హెడ్ అన్నాడు ఆయన. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలకు ఏం చేస్తున్నాడు అంటే ఆయన అది సజ్దా చేసే రూపంలో పడవేశాడు ఇబ్రాహిం అలైహిస్సలాం. ఆ తర్వాత కత్తి తిప్పాడు. హదీస్లో ఏం చెప్పడం జరిగిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కలలో చూసిన వస్తువుని చూసినట్టు ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ లో చూపించేశారు ఆయన. జరిగిపోయింది. ఇప్పుడు ఏమి అల్లాహ్ కోరుకున్నాడో సంపూర్ణమైంది కదా, 100% పర్ఫెక్ట్ అయిపోయింది కదా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఇస్మాయిల్ని జబా చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇబ్రాహీంని టెస్ట్ మాత్రమే పెట్టాడు ఆయన. టెస్ట్ లో ఇబ్రాహీం పాస్ అయిపోయాడు, తోడుగా ఇస్మాయిల్ కూడా పాస్ అయిపోయాడు. ఈ ఇద్దరు పాస్ అవడం వల్లేమో మనందరికీ ఒక గొప్పతనం జరిగింది. అది నా ఆలోచన, బహుశా కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలో మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పుట్టించాడు కదా. లేకపోతే అంతకుముందు ప్రవక్తలందరూ ఎవరు ఇస్హాక్ అలైహిస్సలాం గారి సంతానంలో వచ్చారు కదా. అది గొప్పతనం మనకి. మరి ఇది మనకు దొరికింది, ఇది పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ జబా చేయడం అనేది ఆ పొట్టేల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకటి హదీస్ ప్రకారం అయితే స్వర్గం నుంచి ఒక పొట్టేల్ని తీసుకురావడం జరిగింది. అది ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఇచ్చి దీన్ని జబా చేయమని ఆదేశం జరిగింది. ఆయన జబా చేశారు. జబా చేసేటప్పుడు జరిగిన మాటల్లో నుంచి ఈ మాటలు నేటికి మన నోట్లో ఉన్నాయి. ఏ మాటలు అయ్యి ఎవరు చెప్తారు? బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్, షాబాష్. మనం తక్బీర్ చెప్తున్నామే, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఈ మాటలు ఎవరెవరి అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, జిబ్రీల్ అలైహిస్సలాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ అందరి మాటల యొక్క కలయిక ఇది తక్బీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనాన్ని, ఘనతను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటే పదాలు ఇవి. ఈ మనసులో అల్లాహు అక్బర్ అనే పదం ఎల్లప్పుడూ ఉండాలి అనేది నేను మనవి చేసుకుంటున్నాను. అల్లాహ్ కాకుండా మనకెవరూ ఉండకూడదు. ఉంటే మనం మార్చేసి అల్లాహ్ ఉన్నాం కాబట్టి అల్లాహనే మన ఆధారం చేసుకోవాలి. కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఏదన్నా సమస్య ఎదురైనా, దుఃఖం ఏర్పడినా మనకు సొల్యూషన్ అల్లాహ్ దగ్గరే మనం వెతకాలి అనేది మనం తెలుసుకోవాలి. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఏ జనాలు మన వాళ్ళు మనకు ప్రూఫ్ చేశారు. అల్లాహ్పై మనకు పూర్తి నమ్మకం ఉంది. ఈ విధంగా ఆ రోజున జరిగినటువంటి ఖుర్బానీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వఫదైనాహు బిజిబిహిన్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి నేను ఒక గొప్ప త్యాగాన్ని ప్రసాదించాను. వఫదైనాహు బిజిబిహిన్ అజీమ్. ఫదైనాహు అనే పదాల్లో అర్థం ఏంటంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతును తీసేసి ఆయన గొంతులో మేము ఏం పెట్టాం, ఒక పొట్టేరు గొంతును పెట్టాం. ఫిదా ఉన్నంటే ఒకటి బదులుగా ఇంకోటి రిప్లేస్ చేయటం. ఆ రిప్లేస్మెంట్ తీసింది ఇబ్రాహీం కోసం ప్రత్యేకం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ప్రవక్తలు వచ్చి అడిగారు, వమల్ అదాహి యా రసూలల్లా, ఈ మనం కుర్బానీ చేస్తున్నామే, పొట్టేల మీద కానీ ఇంకోటి మీద కానీ దాని గొంతుపై కత్తి తిప్పుతున్నామే, దానికి ప్రత్యేకత ఏమిటి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సున్నతు అబీకుం ఇబ్రాహీం, మీ తాతగారైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఉత్పన్నమైనటువంటి ఇది సున్నత్. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలంటే మనలో ఎవరు కూడా స్తోమత కలిగి ఉండి ఖుర్బానీ చేయటం లేదు అంటే
అతను ఒకసారి సిగ్గుపడాలి. స్తోమత లేనప్పుడు బలవంతంగా కుర్బానీ చేయాల్సిన అవసరం లేదు. అది మనకు అందరికీ తెలిసింది. స్తోమత ఉండి కూడా ఒక అడుగు వెనుకొస్తున్నామంటే నిజంగా అది భయపెట్టం. ఉమర్ రజల్లాహు తాలా చెప్పారు అంటే, స్తోమత ఉండి ఎవరన్నా కుర్బానీ చేయకుండా ఉంటే వాళ్ళు మా ఈద్గాకు రావసరం లేదయ్యా అని గట్టిగా చెప్పేవారు జనాలకి. అంటే అది ముఖ్యమైన కార్యం. అది ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాలు ఏం చేస్తున్నారంటే, మనం దానం చేసేస్తాం, దాని డబ్బులు సొసైటీకి ఇచ్చేస్తాం, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం, పేద పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవటం ఇచ్చేస్తాం. అవన్నీ కార్యాలు మనం చెప్పినవి అన్ని కార్యాలు మంచి కార్యాలే. రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడం మంచి కార్యమే. రోడ్డు మీద పోయే వాళ్ళకి పెద్ద పెద్ద బాణాలు పెట్టి వాటి నీళ్లు నింపి పెట్టడం కూడా మంచి కార్యమే. రోడ్డును పోయే వాళ్ళు గుంటలు ఉన్నట్టు ఆ రోడ్డు గుంటలు మూసివేయడం కూడా గొప్ప కార్యమే. వాళ్ళ లక్ష కార్యాలు ఉంటాయి, కానీ దీనికి రిప్లేస్మెంట్ ఉండదు, దీనికి సరియైన తగినటువంటి బదులు ఉండదు. ఎలా అంటే హదీసులో ఉన్న ఈ పదాలు చూడండి. మొదటి రోజున కుర్బానీ చేసిన వాడి యొక్క పుణ్యం రెండో రోజు చేసిన కుర్బానీ పుణ్యం కంటే ఎక్కువ. అతను చేస్తున్న ఒకే పని, రోజు మారింది. అర్థమవుతా మీకు? మొదటి రోజు ఏది? ఈదుల్ అల్హా రోజున మనం పండగ చేసుకున్న రోజు మొదటి రోజు. ఆ రోజు చేసిన కుర్బానీ, అదే పొట్టేలు, అదే మనిషి, అదే కత్తి, అదే స్థానం అన్ని ఉంచుకోండి. జస్ట్ ఒక నైట్ రాత్రి మరుసటి రోజు మీరు పోస్ట్ పోన్ చేసుకుని మీ పెద్దోడు వస్తున్నాడు ఆ ఫ్లైట్ ద్వారా వస్తానన్నాడు, అతని కోసం ఆపేసామంటే పెద్దోడు వస్తాడు, మాంసం తింటాడు, అంత బాగా ఉంది. కానీ నేను మొదటి రోజు చేయాల్సినటువంటి పుణ్యం డౌన్ అయిపోయింది. రెండో రోజు చేయాల్సింది అదే పని ఏదో కారణం వల్ల వెనక్కి నెట్టేసుకుంటే మూడో రోజు చేసుకుంటే మొదటి రోజుకి మూడో రోజుకి ఎంత తేడా వస్తుంది మీరు లెక్కేసుకోండి కదా. మరి ఈ లెక్క ఉంటే మరి దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మీడియాలో కానీ, పేపర్లో కానీ, పత్రికల్లో కానీ, చర్చల్లో కానీ, మరి టీవీ డిబేట్స్లో కానీ ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే పనికిరాని ముస్లిం పండితులు వచ్చి అక్కడ కూర్చుని, పనికిరాని లాయర్లు అక్కడ కూర్చుని, ఇస్లాం అంటే తెలియని మూర్ఖులు అక్కడ కూర్చుని సలహాలు ఇస్తుంటారు. ముస్లింలా చేసుకుంటే అలా నీళ్లు చేసుకోవచ్చు, అలా వెళ్తే పరిశుభ్రత పాటించుట్టు, అలా అయితే ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేసుకుంటూ. అవి లేకుండా నువ్వేం చేసావు? ఏమి చేయలేదు. అది ఒకటే అడ్డం వచ్చిందా అండి? గంటి అది ఒకటే అడ్డం వచ్చిందా అండి నీకు? కదా. దానివల్ల కోట్లాది మందికి ఉపాధి కలుగుతుంది. కోట్లాది మంది ఈ పండగ వస్తుంది, ముస్లింస్ పొట్టేలు కొంటారు, లేకపోతే ఫలానా పశువు కొంటారు అని దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది ఉపాధి కోసం పశువుల్ని పెంచుతున్నారు. ఆ రోజున వాళ్ళకి 10,000 20,000 డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు ఒక ఉపాధి జరుగుతుంది. రెండోది, కుర్బానీ చేసిన వాడు మొత్తం మాంసం వాడు తినడు. వాడు 100 మందికి ఇవ్వకపోయినా 10 మంది కన్నా భోజనం పెడతాడుగా, లేకపోతే వాళ్ళకి మాంసం ఇస్తాడు కదా. వాళ్ళకి పూట భోజనం. ఒక రోజు భాషాగారు చెప్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది ఉన్నారంటే ఒకసారి కుర్బానీ మాంసం తింటే మళ్ళీ కుర్బానీ వరకు వాళ్ళు మాంసం తినడం లేదు, వాళ్ళకి తెలియటం లేదు. అటువంటి ప్రజలు ఉన్నారు, బలహీనలు ఉన్నారు సొసైటీలో చెప్పారని. ఆ రోజు నుంచి ఆ మాట నాకు అలాగే మైండ్లో ఉండిపోయింది. అనేకసార్లు నేను మెన్షన్ కూడా చేశాను. చూడండి, నిజంగా మనకు తెలియని వాస్తవాలు ఇవన్నీ. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఈ పొట్టేల ద్వారా కనీసం వాడికి ఒక పూటన్నా మనసు తినడానికి ఛాన్స్ కలుగుతుంది. అది గొప్పతనం కదా. అందులో ఒక చిన్న వస్తువు, పనికిరాని వస్తువు ఏది వేస్ట్ అవ్వదు, ప్రతిదీ మన వాళ్ళు తింటారు. అవునా కదా? మరి వేస్ట్ ఎక్కడ పోయింది? వేస్ట్ ఏం కాలేదు. కాబట్టి దాని ఘనతను మనం మెయింటైన్ చేయాలి, ఆ సున్నతను మనం ఉంచాలి, సున్నతను అలాగే రిటైన్ చేయాలి. ఒకరోజు ఒక విషయం గురించి చెప్తున్నాను. ఉమర్ రజియల్లాహు తాలా కాబతుల్లా దగ్గరికి వచ్చారు, తవాఫ్ చేస్తున్నారు. తవాఫ్ చేస్తుంటే కొంతమంది రమల్ చేస్తున్నారు. రమల్ అంటే మామూలుగా కొంచెం ఆ పూట ప్రత్యేక పాయింట్ ఆఫ్ వ్యూలో పరుగు తీయాలి, నేను స్ట్రాంగ్గా ఉన్నానని జనాలకు చూపించాలి. అది ఎందుకు ఏర్పడిందంటే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలు మక్కా నుంచి హిజ్రత్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత మక్కా వెళ్ళిన తర్వాత బలహీనులు అయిపోయారు. కారణం మీకు తెలుసు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పట్లేదు. ఎవరు? ఏంటి మీరు? మక్కా వాతావరణానికి మదీనా వాతావరణానికి చాలా తేడా ఉంది. మక్కాలో తవాఫ్ చేసుకున్న వాళ్ళు, ముమ్రా చేసిన వాళ్ళు మౌనంగా గుండెలు తీసుకుంటారు, వెంట్రుకలు ఉండవు. వాళ్ళు తిన్నగా మదీనాకి వెళ్తారు. మదీనా వాతావరణం చల్లగా ఉంటుంది. అక్కడ చల్లడం వల్ల ఈ గుండు ఉండటం వల్ల గాలి తగిలి వెంటనే అనారోగ్యానికి గురైపోతుంటారు. వాళ్ళు కూడా అలాగే అయ్యారు.
అయిపోయారా? అయిపోయినప్పుడు వాళ్ళు అలా అనేక కారణాల వల్ల సంబర్గాని తేడాలు వస్తుంటాయి. నాకు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేసినటువంటి క్రూ మెంబర్ చెప్పాడంటే, మనం అనారోగ్యానికి ఎక్కువ గురవుతుంటాం. ఎందుకంటే మనం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు వాతావరణం మార్పు ఉంటుంది. మనం బయలుదేరినప్పుడు ఎండ ఉంటుంది, అక్కడ దిగిన తర్వాత వర్షం పడుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఎండ ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పుడు వర్షం పడుతుంది. ఈ మారుతున్న కారణం వల్ల మనం కూడా గురైపోతుంటాం అనారోగ్యానికి చెప్పుకున్నారు ఆయన. సరే, ఇప్పుడు వీళ్ళు కూడా అనారోగ్యానికి గురైపోయి బలహీనలైపోయారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర దువా చేయించుకున్నారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ హక్కులో దువా చేశారు. అటువంటి వాళ్ళే చేశారు. ఉమ్రాకు వచ్చినప్పుడు ఇప్పుడు మక్కా వాళ్ళు చూస్తున్నారా, ఏదో చూసారా వెళ్ళారు, బలైపోయారు, ఉన్న దమ్మంతా పోయింది, కొట్టుకుపోయారు, బక్క చిక్కిపోయారు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇక వాళ్ళకి చంపదెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా చేసి చూపించాలి. అందుకని చేశారంటే తవాఫ్లో వచ్చినప్పుడు మన గంభీరంతో శరీరాన్ని గట్టి పట్టుకుని పరుగు తీయండి రా. మరి ఇప్పుడు ఇది చూసి, ఈ పరిస్థితి చూసి వాళ్ళు మేము అనుకున్నంత తప్పారా, బాగా దమ్ముంది ఇంకా ఇళ్లలో అనే ఆలోచన వాళ్ళు కలిగించారు. అది ఒక మంచి సందర్భం. అలా చేయకుండా ఉంటే జనాలు మన గురించి చెడుగా ఆలోచిస్తారు. అవునా కదా? ఇప్పుడు ఆ రోజు ఆ కారణం వల్ల ఆ పని చేశారు, ఈ రోజుల్లో ఆ కారణం ఉందా? ఇక పరిగెత్తే అవసరం లేదు. ఎవడు చూపిస్తాం? నేను గట్టిగా ఉన్నాను చూపించడానికి ఎవరున్నానండి? అంతేగా, మామూలుగా భార్య తోడుగా ఉంటే నేను గట్టిగా ఉన్న చూపించడానికి ఎవడన్నా ఏదైనా పరుగులు తీయచ్చు, ఆమె సంతోషపడుద్ది అని. అది కూడా ఛాన్సల్ లేదు. ఇప్పుడు పరుగులు తీయడం దేనికి? అదంతా క్యాన్సల్ కదా. అందుకని ఆ పద్ధతి కంప్లీట్గా సమసిపోతుంది, మాసిపోతుంది, ఆగిపోతుంది. అలా ఆగటానికి వీల్లేదు. అందుకని కూడా మనం అమలు చేస్తాం. సైలో పరుగు తీయాల్సిన గ్రీన్ లైట్ ఏరియాలో పరుగు తీస్తాం. ఎందుకంటే అది మన పద్ధతి. మనకు సారా గారు ఏమన్నా హాజరా కదా, హాజరా రజల్లాహు తాలా గారు పరుగు తీశారు. మేము ఆవిడని ఆదరిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆయన నడిచిన నడకలో మనం నడుస్తున్నాం, ఆయన వేసిన అడుగుల్లో మనం అడుగు వేస్తున్నాం. కాబట్టి మనకు అది ఒక సన్మార్గం. ఆ మార్గంపై మనం నడుస్తున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆవిడ ఎందుకోసం చేసింది? అల్లాహ్ కోసం. మనం ఎందుకు చేస్తున్నాం? అల్లాహ్ కోసం. ఇద్దరు టార్గెట్ అల్లాహ్ మాత్రమే. ఇది మన పద్ధతి. అల్లాహ్తో మన అటాచ్మెంట్ ఇది. ఈ కుర్బానీ మనం చేస్తున్నామంటే కూడా ఇది కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు కాబట్టి చేస్తున్నాం. ఈ సున్నతును మనం పరిచయించేటప్పుడు దానికి సంబంధించిన ముఖ్యమైన మొదటి వస్తువు ఏంటంటే, మన హృదయంలో ఈ పని మనం అల్లాహ్కు మాత్రమే చేస్తున్నాము అనేది నీట్గా, క్లియర్గా, ప్రస్ఫుటంగా ఉండాలి. ఇది చూపించడానికి కానీ ఎవరికన్నా విలువ చూపించడానికి జనాలు చేస్తుంటారే. మనం చూసాం పల్లెటూరులో 20 మంది 30 మంది పొట్టేళ్ళు తెచ్చుకుంటారు. ఆ పొట్టేళ్ళన్నీ కలిసి సాయంత్రం పూట ఒక పొలంలో మేయడానికి వెళ్తుంటాయి. ఈ పోరగాళ్ళు పొట్టేళ్ళందరినీ వదిలేసి అక్కడ బిళ్ళాకర్ర ఆడుకుంటుంటారు, లేకపోతే బుర్రలతో కొట్టి ఆడుకుంటుంటారు. పల్లెటూరు ఆటలు మీకు తెలిసి ఉంటాయి కొన్ని. వాళ్ళకు అయ్యేళ్ళే అవసరంలా వేస్తూ ఉంటాయి. బాగా పండగ రోజు ముందు మాసం ఊళ్ళో మొత్తం ఈ మూల నుంచి ఆ మూలదాకా ఈ పొట్టేళ్ళని తిప్పుతారు. అప్పుడు అటు చూసాం. ఇదంతా అంటే ఇది 20,000, ఇదంతా 35,000, 20,000 చెప్పుకుంటుంటాం. కొమ్ములు లెక్కేసుకోండి. నీ పొట్టేలు కంటే నా పొట్టేలు గొప్పది. ఈ 2 మెలికలు ఉన్నాయి, దానికి ఒకే మెలిక ఉంది. దాని చెవు కొంచెం మెలికిపోయి ఒకే సింగిల్ చిన్నగా ఉంది దాని కొమ్ము. జనాలు చెప్పుకుంటారు. దానికి ఎటువంటి స్థావు లేదు, గుర్తుపెట్టుకోండి. పొరపాటు ఏమైనా చెప్పి ఉంటే వేసి వస్తుంది. కానీ ఏంటి ఈ రోజుల్లో మనం గమనిస్తున్నామంటే కొంతమంది లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి పెద్ద పెద్ద పొట్టేళ్ళు కొంటూ జనాలు చూపిస్తుంటారు. వీడియోలు పెట్టడం అరిపాటు. అవన్నిటికీ భయపడాలి. గుర్తుపెట్టుకోండి, భయపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఈ వస్తువులు నచ్చవు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్రతి చిన్న అణువు, చిన్న వస్తువు ఆయన ప్రసాదితం. వమా బికుమ్ మిన్ నిఅమతిన్ ఫమినల్లాహ్, వమా బికుమ్ మిన్ నిఅమతిన్ ఫమినల్లాహ్. మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి అనుగ్రహం, ప్రతి వస్తువు, ప్రతి మీ సంక్షేమానికి సంబంధించిన ప్రతి వస్తువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వచ్చింది. అల్లాహ్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. అందుకని మీరు మీది కాదు, ఆయన మీకు ఇచ్చాడు. ఇచ్చిన దానికి మీరు కృతజ్ఞత తెలుసుకోవాలి. దాని మీద ప్రగల్భాలు పోవడానికి ఏ ఆస్కారము లేదు. ఉంటే ఆ రేపు ప్రశ్నిస్తాడు ఆయన, ఎందుకు ఇలా చేసుకున్నావు నువ్వు అని. అప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది మొదటి వస్తువు ఏంటంటే ఇఖ్లాస్ అనేది ఉండాలి. ఒకవేళ దాని ఖరీదు ఎక్కువ అయి ఉండొచ్చు, నీకు మంచి పొట్టేలు దొరకలేదు, నీ స్థాయికి అనుగుణంగా ఒక పొట్టేలు దొరికింది, దాని ఖరీదు పెట్టి నువ్వు కొనేసావు, ఇది నచ్చింది, ఇది నేను అల్లాహ్ కోసం జమా చేస్తున్నాను డిసైడ్ అయిపోయావు. అటునప్పుడు ఎదురువాడు 10 సార్లు అడిగినా దాని ఖరీదు చెప్పకూడదు.
ఖైరిత్వం ఏమైనా ఉందా? దానికోసం ఏంటంటే పొట్టెల్ నాకు నచ్చింది, అల్హమ్దులిల్లా, అల్లా స్వీకరించాలి, నువ్వు కూడా దువా చెయ్యని మనం సలహాపడమే తప్ప, అంతేగాని ఇది చేశాను అది చేశాను, అక్కడ 80 లక్షలు 80,000 ఉంది, నాకేం నచ్చలేదు, అటు వెళ్ళాను, మా వాడు ఫోన్ చేశాను, అమెరికాలో ఉన్నాడు, వాడు అన్నాడు 1,00,000 కంటే తక్కువ తీసుకోవద్దు నాన్న అన్నాడు, దానికోసం 1,10,000 అన్నాడు, ఇంకో ఊళ్ళో ఇంకోటి ఉందంట 1,30,000 అని, అది కూడా చూసరమన్నాడు మా వాడు. ఈ ఎన్ని కథలు ఎందుకు? ఎవరిని ఎంకరేజ్ చేయడానికి? నిస్సందేహంగా నువ్వు డిస్కరేజ్ అవుతున్నావు, నీలో ఉన్న బలహీనతను బయట పెడుతున్నావు. దీనివల్ల ఎదుటి వాళ్ళు ఏమి ఈమాన్ పెరిగే ఛాన్సెస్ లేవు. నువ్వు ఉన్న ఈమాన్ని నువ్వు ఈ రూపంలో బయటపెట్టి బలహీనపరుచుకుంటున్నావు. ఎటువంటి తప్పులు ఎక్కడ చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనం ఏ ఉద్దేశంలో చేశామో అది చూస్తాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడంటే లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసం కుర్బానీ చేస్తున్నాం అని చెప్పుకుని 300 విగ్రహాలు అక్కడ ఉంటే, 360 విగ్రహాలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా జోడు చేసుకుని ఆ రోజును ప్రత్యేకంగా ఖుర్బానీ అల్లాహ్ కోసం చేశామని చెప్పి అందులో కొంత పెద్ద పెద్ద మాంసం ముద్దలు తీసుకొచ్చి, కొంత రక్తం కూడా ఒక పళ్ళెంలో తీసుకొచ్చి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇంటి గుమ్మంపై విసిరేవారు. విసిరేవి అని చెప్పారంటే లక అల్లా నీకోసం తెచ్చాను చూడు, తీసుకో, నీకోసం. ఇది అల్లాహ్ చేరుతుంది అనుకునేవారు హృదయంలో, మనసులో. అల్లాహ్ అంటున్నాడు లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా. అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్దకు వీళ్ళ ఈ మాంసము చేరదు, వీళ్ళు ఇస్తున్నట్టు ఆ రక్తము చేరదు. వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం. నీ హృదయంలో ఉన్నటువంటి పరిశుభ్రత మాత్రమే చేరుతుంది. అది ఎప్పుడు చేరుతుంది? పరిశుభ్రమైన చిత్తశుద్ధితో నువ్వు జబా చేస్తే, నువ్వు జబా చేసినప్పుడు ఆ పొట్టేలు యొక్క రక్తం దాని మెడ నరాలు తెగి నేలపై పడక ముందు అది చేరుతుంది. మీరు ఎప్పుడన్నా కుర్బానీ చేసుంటే ఒకసారి ఆలోచించండి. మీరు పొట్టేలు నేలపై పడేసినప్పుడు అది నేలకు ఎంత దూరంగా ఉంటుంది నాకు చెప్పండి. ఒక జానెడు దూరం ఉంటుందా? ఒక బెత్తెడు దూరం ఉంటుందా? బెత్తెడు అంటే ఈ 2 అంగుళాలు, 2 + 2 ½ ఇంచెస్ కలిపితే 2 అంగుళాలు మాత్రమే. అంత దూరం ఉంటుందా చెప్పండి. కొమ్ము పొడుగ్గా ఉంటే కొమ్ము కూడా అక్కడ అడ్డం ఉండాలి. ఒక బెత్తెడు సమయం ప్లేసే ఉంటుంది, కత్తి తిరగడానికి అంతే ఉంటుంది. ఆ కొద్ది ప్రదేశంలో గష్ అవుట్, గష్ అంటే ఉరుకలు వేసుకుంటూ లోపల నుంచి వచ్చే రక్తం నేలపై పట్టడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? అది అంత స్పీడ్గా వస్తుంటే కొన్ని సెకండ్స్ లోపల నేల చేరుకుంటుంది. అది అంతే కదా దూరం. ఆ సెకండ్స్ కంటే ముందు అది నేల మీద పడే ముందు అల్లా దగ్గరికి చేరుతుంది. అంటే అల్లా అంత సమీపంలో ఉన్నాడు, అంత దగ్గరగా ఉన్నాడు, అంత చేరువలో ఉన్నాడు. నేను మీ ఈ నరం కంటే దగ్గరగా ఉన్నాను అల్లా అంటున్నాడు. అంటే మీకు సమీపంలోనే ఉన్నది నేనే, నాకంటే ఇంకా సమీపంలో మీకు ఎవరు లేరు అని అల్లా తన గురించి చెప్పుకున్నప్పుడు, అల్లా సుబ్హానహు తఆలా కోసం ఇలా చెయ్యండి కుర్బానీ అని చెప్పినప్పుడు ఈ కుర్బానీ చెందుతుంది, అల్లా ఒప్పుకుంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలింది జబా చేసిన తర్వాత మీరు చిత్తశుద్ధితో దాన్ని మీరు స్వయంగా తినండి. ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? సున్నత్. ఎందుకు తినాలండి? కోసం మనం దాన్ని మన ప్రియమైన జంతువుని మనం జుబా చేస్తున్నాము. సో దాన్ని తినడం అంటే అది చాలా ఒక రీజన్ ఈయన అండర్స్టాండబుల్గా ఉంది. ఒక వస్తువు చెప్పండి, మీరు మా ఇంటికి వచ్చారు, నాకు నచ్చిన వస్తువు మీకు ఇచ్చాను. అది మిఠాయి కావచ్చు, లడ్డు కావచ్చు, మైసూర్ పాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది మీరు తినండి అని ఇచ్చేసి నాకు నచ్చింది ఇంకోటి నేను తెచ్చుకుని తింటే, నీకు ఇచ్చింది నాకు నచ్చలేదండి, మీకు నచ్చుగా అడిపోయి అది నీకు ఇచ్చాను. అర్థమైందా? మైసూర్ పాక్ అంటే మీకు ఇష్టమని మీకు ఇచ్చాను, కానీ నాకు దాల్ వడ కావాలి. మీ ఇష్టం నా వస్తువు సెపరేట్ చేశాను నేను. ఇక్కడ సెపరేట్ చేయలేదు. నాకు ప్రియమైన వస్తువుని నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ మార్గంలో కుర్బానీ చేశాను, దాన్ని స్వయంగా నేను తింటున్నాను. అది నాకు కావాల్సింది. నాకు తృప్తి ఏంటంటే నా మనసులో నాకు నచ్చింది నీకు ఇస్తున్నాను. అది ముఖ్యమైన వస్తువు. ఈ పాయింట్ గమనించండి. నాకు నచ్చిన వస్తువు నీకు ఇచ్చాను, దానికే విలువ ఉంది, దానికే విలువ ఉంది. మీకు నచ్చిన వస్తువు కూడా ఎవరన్నా ఇవ్వగలడు. దాన్ని మీరు నేను ఇచ్చేదేంటి? మీరు స్వయంగా కొనలేరేంటి? దాని గౌరవం ఉంటుందండి కదా. ఆ మర్యాద మనకు ఉండాలి. అందుకని స్వయంగా తినాలి. ఆ తర్వాత
ఇతను నా బంధువు, ఇతను నా దగ్గరవాడు, ఆయనకు కూడా నేను చేసి ఎందుకు నేను ఒక మంచి కార్యం చేశాను, ఖుర్బానీ చేశాను, అల్లా స్వీకరించాడు, ఆ మాంసాన్ని నేను ఇతను కూడా ఇస్తున్నాను, అతను కూడా తిని ఆనందించాలి, అతను సంతోషపడాలి, అతను నా సంతోషంలో భాగస్వాడు కావాలి. అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి నేను ఇస్తాను, వాళ్ళు తినాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు నా సంతోషంలో భాగస్థులు కావాలి. ప్రతి వేట, ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భంగా మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన ఇస్లాం యొక్క తాలీం ఏం చెప్తుందంటే, మీ ఇంట్లో ఏ మంచి కార్యం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా అందులో పేదవాడి భాగం తప్పకుండా ఉండాలి. మీరు వలిమా చేయండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి వాళ్ళకి హై లెవెల్లో భోజనం పెట్టడం గొప్ప కాదు. మీ సొసైటీలో మీ చుట్టుపక్కల తిరుగుతున్న 10 మందికి అన్నం పెట్టండి, అది ముఖ్యం నాకు. వీళ్ళు 10 మందికి పెట్టడానికి మీకు 100 రియాల్లో పని అయిపోతుంది. పెద్దవాళ్ళని పిలిచారనుకోండి, ఒకడికి మీద 1000 రూపాయలు అవుతాయి. ఎవరు చెప్పుకోవడానికి, రికార్డ్స్లో రాసుకోవడానికా? అది ముఖ్యం, అది ముఖ్యం. ఆ ముఖ్యత ఏంటంటే ఫకులు వష్రబు, దాన్ని తినండి, తాగండి. అదేవిధంగా ఫకులు అతిముల్ వాయిసల్ మొతర్, బలహీన వస్తువులు, అవసరగ్రస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా తినిపించి స్వయంగా తినండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఒక చిన్న వస్తువు కూడా వేస్ట్ కాకూడదు అనేది. ఇవన్నీ ఏం చేస్తుంటే కనెక్టివిటీ దాంతో కలిసి ఉన్నాయి. ఈ కలిసిన మొత్తాన్ని వెరసిమని ఆలోచిస్తుంటే ఖుర్బానీ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మేలు కోరి మన కోసం ఒక ఉనికిలోకి తీసుకొచ్చున్నట్టు ఒక సత్కార్యం, ఒక ముబారక్ కార్యం. ముబారక్ తెలుగులో ఏం చెప్పుకుంటాం మనం? శుభాలతో నిండినటువంటి కార్యం, శుభప్రదమైనటువంటి కార్యం. దాని శుభాలు మనం పొందే ప్రయత్నం చేయాలి. మరి ఈ విధంగా ఇందుట్లో చూపించడానికి రియా అంటే తెలుగులో షో ఆఫ్ అంటాం కదా, దానికి స్థానం లేదు. ఒక మంచి కార్యం చేసినప్పుడు మనం అల్లాహ్ ముందు తల వంచుకుని ఉండాలి. ఉదాహరణ మీకు ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో పుట్టారు, మక్కాలో పెరిగారు, మక్కాలో ప్రవక్త అయ్యారు, మక్కా నుంచి హిజ్రత్ చేసి మదీనా వెళ్ళిపోయారు. అప్పుడు మక్కాలో పరిస్థితి ఏంటంటే, మక్కాలో గొప్పవాళ్ళు, బలవంతులు, శక్తిమంతులు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ద్వేషం ఉన్నవాళ్ళు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనపడంగానే ఆయన పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బలహీనమైన వ్యక్తి, ఆయన దగ్గర సైన్యం లేదు, ఆయన దగ్గర తోడుగా యుద్ధం చేసేవాళ్ళు లేరు, ఆయనకు తోడుగా నిలబడి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా ఉంటే పలుకుబడి మీద మాత్రమే కొంచెం లైట్గా కొన్ని కార్యాలు జరిగినాయి. మదీనా వెళ్ళిపోయారు. కానీ కొన్నాళ్ళ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనలో శక్తిని ప్రసాదించాడు. శక్తి కత్తితోనూ, కండతోనూ, సమాజంతోనూ, అండతోనూ అనేక విధాలుగా శక్తి వచ్చింది. అప్పుడు పదండి మనం మక్కా మీద దాడి చేద్దాం, ఎవరైతే మా ఆస్తులు లాక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి మా ఆస్తులు తిరిగి తీసుకుందాం, మమ్మల్ని ఆస్తులు హక్కులు లేకుండా ఎవరు చేశారో మనం ఉన్న ఆస్తిని తీసుకుందాం అనే ఉద్దేశంతో మక్కాపై దాడి చేస్తే అందుట్లో 10-12 మంది తప్ప ఈ పెద్ద యుద్ధం ఏం జరగలేదు. పూర్తి మక్కా తన చేతుల్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే విజయం సాధించామన్నామో, ఒంటెపై కూర్చున్నటువంటి నాయకుడు, అందరినీ బోధించేటువంటి నేత, ఆయన తల ఇలా వంచుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో నేను ఒక మంచి జరుగుతున్న సజ్దా చేస్తూ మక్కాలో ప్రవేశించాను. ఎందుకు? ఒక మంచి కార్యం జరిగింది, మనం కృతజ్ఞతను కావాలి, అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇక్కడ మనం కుర్బానీ చేశాం, ఈ కుర్బానీ అల్లాహ్ స్వీకరించాడు అంటే దాని కృతజ్ఞత మన మనసులో ఉండాలి. అల్లాహ్ యాక్సెప్ట్ చేసుకున్నాడు. మనకు కావాల్సింది యాక్సెప్టెన్స్, ప్రజల యాక్సెప్టెన్స్ కాదు, ప్రజల వివక్తు కాదు, ప్రజలతో మనం ప్రగల్భాలు చెప్పుకొని మోసపోవడం కాదు. అల్లాహ్ వద్ద మనకి దీనికి వాల్యూ ఏముంది అని చూసుకోవడమే మన ముఖ్యమైన లక్ష్యం. ఇది మెయిన్ పాయింట్ కావాలి మనకి, అది కుర్బానీ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలింది పశువులకు సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ చెప్పడం. ఏ అందంగా ఉండాలి, దాని గోళ్ళు సరిగ్గా ఉండాలి. గోళ్ళు అంటే పశువులు గోళ్ళు ఉంటాయా? గిట్టలు కానీ ఏమంట, గిట్టలు సరైన పదం. అదేవిధంగా కొమ్ములు సరిగ్గా ఉండాలి, విరిగి ఉండకూడదు, చెవులు చీల్చి ఉండకూడదు. ఆ రోజుల్లో ఏం చేశారంటే జనాలు ప్రత్యేకంగా చెవులు చీల్చేవారు. ఎందుకంటే వాళ్ళు అనేక కారణాలు ఉండేవి ఆ రోజులు. కొంతమంది ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారంటే, పిల్లలు అనారోగ్యానికి గురైతే కడుపు మీద బాధలు పెడతారు, మెడ మీద బాధలు పెడతారు, ముఖం మీద బాధలు పెడతారు. దానివల్ల రోగం పోతుంది, వాళ్ళ నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. అలా ఏం ఉండకూడదు. ఒక సురక్షితమైనటువంటి, అదేవిధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పశువు మనకు కావాలి. ఇస్లాం గురించి ప్రకృతి సిద్ధమైన పదం అని ఎక్కడన్నా విన్నారా మీరు? వెళ్ళలేదు కదా? రైట్. ఒక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, కోపడమకండి. ఈ మన గోళ్ళు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి,
అవి ప్రకృతి సిద్ధంగా పెరుగుతున్నాయా, లేకపోతే మీరు రోజు కొంచెం పీకి బయటకు తీస్తున్నారా? అలా కదా. హజ్ ఉపవాసం ప్రారంభం అంటే హజ్ చంద్రవంక చూడంగానే వీటి గురించి ఏం చెప్పారు? పెంచేయండి, వదిలేయండి, దాని జోళ్ళకి వెళ్ళదు. అంటే నేచర్కి సంబంధించిన వస్తువులు మీ శరీరంలో ఉన్న వాటిని నేచర్కి విరుద్ధంగా మీరు వాటిని డీల్ చేయవద్దు ఒక ప్రత్యేక పాయింట్ ఆఫ్ టైం వరకు అని చెప్పారు. రైటా? 2, హజ్కి వెళ్ళే వాడు ఎహ్రాం కట్టుకుంటారు. ఎహ్రాం కట్టుకున్న తర్వాత ఏ ఏరియాలో వాడు ప్రయాణం చేస్తుంటారు? హరంలో ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ మనం ఎహ్రాం కట్టుకుంటాం కదా తాయిఫ్లో, ఆ తర్వాత హరంలో ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాం? హరంలో ఉన్నాం. హరంలో చెట్లు పీకొచ్చా, ముళ్ళు తీయవచ్చా, గోల్డ్ తీయవచ్చా, వెంట్రుకలు తీయవచ్చా? చూడండి, గోల్డ్, చెట్లు, నేను కలిపేశాను 4ని. ఎందుకు? అవన్నీ ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి ప్రకృతికి దగ్గరగా ఉండాలి. వెంట్రుకలకు మీరు ఏం చేయకూడదు, లెట్ దెమ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. గాలిలో ఉన్న ఎగురుతున్న వెంట్రుకలతో అల్లాహ్ ముందు చేతులు ఎత్తి అల్లాహ్ అని మీరు వెళ్ళండి, అల్లాహ్ సంతోషిస్తాడు. చూడండి, ఈ స్టైల్ చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా. కానీ మనసులో చిత్తశుద్ధి మాత్రం ఉండాలి. చిత్తశుద్ధి లేని వాడు ప్రయాణం చేసి మాసిపోయిన బట్టలతో, మాసిపోయిన తెల్ల వెంట్రుకలతో అల్లా దర్బార్లో కాబతుల్లా దగ్గర నిలబడి యా అల్లా అంటే నువ్వేం తిన్నావు చూసుకోరా బాబు అంటున్నాడు రెస్పాన్స్. ఎందుకంటే చిత్తశుద్ధి లేనప్పుడు హరాం చేసిన వాడికి క్యాన్సిల్ చేస్తున్నాడు. హరాం లేకుండా వచ్చిన వాడిని అల్లాహుల్లా ఈ పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే ప్రకృతి సిద్ధంగా. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే కుల్లు మౌలూదిన్ యూలదు అల్ ఫిత్రా, ప్రకృతి సిద్ధంగా ప్రతి బిడ్డ ఇస్లాం మీ పుడతాడు. ఇస్లాం ప్రకృతి సిద్ధమైంది. చూశారా? ఇస్లాం ప్రకృతి సిద్ధమైనది, ప్రకృతి అంటుపెట్టుకుని ఉన్నది. అందుకని మీరు పశువుల్ని కూడా చూడండి, వాడి బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తల పైకెత్తి ఏదో చెప్తుంటాయి వాళ్ళ భాషలో, అల్లాను కేకేస్తూ ఉంటాయి. జనాలు గమనించారు, దీన్ని నోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, దాన్ని ప్రూఫ్ చేశారు కూడా. మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తున్నాయో మరి భాష తెలియదు కదా మనకి. కానీ కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు అవి అల్లాను కేకేస్తుంటాయి. తల పైన ఉన్నాడు పైవాడిని చూస్తుంటాయి. కాబట్టి ఈ ప్రకృతికి దగ్గరగా ఉండాలని ఈ వెంట్రుకల ఈ ఉంచడం జరిగింది. అదే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ రోజుల్లో వాటిని. అందుకని ఇవన్నీ మనం గమనిస్తే ఇస్లాం మనకేం చెప్తుందంటే, మనం సాదా సీదాగా ఒక మంచి పద్ధతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనలు కట్టుబడి ఈ పనులు చేసుకు ఉండాలి. ఈ కుర్బానీకి సంబంధించిన పశువుల్లో కూడా ఈ వస్తువుల్ని జాగ్రత్తగా చూడమని సలహా ఇవ్వడం జరిగింది. అందంగా ఉండాలి, కళ్ళు సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత పండితులు ఏం చేశారంటే కొన్ని సలహాలు ఇచ్చేసి ఇలా ఉంటే చెల్లుద్ది, ఇలా ఉంటే చెల్లుద్ది, ఇలా ఉంటే చెల్లుద్ది, ఇలా ఉంటే. ఆ పండితుల సంగతిని పక్కన పెడదాం. మనకు నచ్చిన వస్తువును అల్లాహ్ కోసం దఫా చేద్దాం. అది చిన్నదైనా పెద్దదైనా మన స్తోమతకు అనుగుణంగా ఉంటే చాలు, మన లక్ష్యానికి అనుగుణంగా ఉంటే చాలు, దాన్ని అల్లాహ్ స్వీకరిస్తే చాలు. ఇంకేం కావాలి మనకి? ఎవరు చూపించడానికి వెళ్తున్నామా? నేడు ఇప్పుడు మనం ఇక్కడ కథల్లో కుర్బానీ చేసిన ఎంతోమంది ఆ మాంసం జనాలు పంచబెట్టడం కష్టమైపోయింది జనాలకి. అంత దూరం ఎవడు వెళ్తాడులే పోయి, కుర్బానీ చేస్తే వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, తిరగడం కష్టం. అందుకని అందులో అక్కడ పిలిస్తే ఆయనే చేసుకుంటాడు. అలా జనాలు అంత బలహీనత తీసుకుంటారు. అలా చేసేవద్దు. కానీ కుర్బానీకి సంబంధించిన కుర్బానీ చేయడానికి స్థలం ఉండి, ప్రదేశం ఉండి, కన్వీనియన్స్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు స్వయంగా కుర్బానీ చేయండి. మీ చేతితో దానిపై కత్తి తిప్పండి. మీ పిల్లల్ని, మీ ఇంటి వాళ్ళని దగ్గరగా చూడమని చెప్పండి. వాళ్ళు చూడాలి, వాళ్ళకి తెలియాలి. ఆ పశువుని నన్ను అడిగితే కనీసం కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి, ఇంట్లో ఒక బిడ్డలాగా దాన్ని పెంచాలి మనం. దానికి బాధ కలిగితే నాకు బాధ కలగాలి, దాని తుమ్ములు వస్తే నేను ఆత్రపడాలి, దానికి నిద్ర రాకపోతే నాకు నిద్ర రాకూడదు. అలా ఉండగా ఇంటికి పిల్లవాళ్ళలాగా దాన్ని చూసుకుని ఆ తర్వాత దాన్ని జబా చేస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రాణంతో సమానంగా పెంచుకున్న బిడ్డను జబా చేసినట్టు మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ ముఖ్యం. దాని గురించి మనం ఆలోచిస్తే ఎన్నో మంచి మాటల సంబంధంగా ఉంటాయి. ఈ కొన్ని మాటలు నేను చెప్పాను. బహుశా మీరు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చెప్పకపోయి ఉండొచ్చు. అవి మిస్ అయిన ఏమైనా వస్తుంటే కొంచెం పాయింట్అవుట్ చేయండి. ఇన్షాల్లాహ్ వాటి గురించి మాట్లాడదాం. సుబ్హానకల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక. అస్సలాము అలైకుం.